హాయ్ అండి. ఏవైతే కన్ఫ్యూజన్ టాపిక్స్ ఉన్నాయో అవైతే మనం వీడియోస్ చేసుకుందాం. అంతకంటే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అమ్మో అందరూ చేస్తున్నారు, సో వీడియోస్ చేయాలని నాకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదండి. సో సబ్స్క్రైబ్ చేయండి. టుడే అయితే మదింపు రకాలు అండి. అభ్యసనంతో పాటు మదింపు, అభ్యసనం కొరకు మదింపు, అభ్యసనం యొక్క మదింపు, ఇవి కొంచెం కన్ఫ్యూజ్ వస్తాయి కదండి. సో అందుకని ఈరోజు నేను ఈ టాపిక్ ఎంచుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి అభ్యసనంతో పాటు మదింపు. ఇదేం లేదండి, విద్యార్థులు తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొంటూ తమకు తామే మరియు తోటి విద్యార్థుల ద్వారా పరీక్షించుకుంటారు. అంటే ఇక్కడ టీచర్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదండి. టీచర్ లెసన్ చెప్తారు, బట్ పిల్లలు తమకు తామే లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఎవాల్యుయేషన్ అనేది చేసుకున్నారు అంటే అది అభ్యసనంతో పాటు మదింపండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, కొంచెం చూసుకోండి. విద్యార్థులు తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొంటూ తమకు తామే మరియు తోటి విద్యార్థుల ద్వారా పరీక్షించుకుంటారు. అదే అభ్యసనంతో పాటు మదింపు. నెక్స్ట్ వన్ వచ్చేసి అభ్యసనం కొరకు మదింపు. బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రశ్నించడం, చర్చించడం, పరిశీలించడం ద్వారా మదింపును అభ్యసనం కొరకు మదింపు అంటారు. సో ఇది టీచర్ చేస్తాడు. లెసన్ చెప్తున్నప్పుడు టీచర్ పిల్లల్ని అయితే క్వశ్చన్స్ అడుగుతాం కదా, సో అది ప్రశ్నించడం, వాళ్ళతో ఇంటరాక్టివ్ చర్చించడం, పరిశీలించడం, వాళ్ళు అబ్జర్వ్ చేసినా సరే అది అభ్యసనం కొరకు మదింపులోకే వస్తుందండి. ఓకేనండి, కన్ఫ్యూజ్ అవ్వకండి ఇవి. నెక్స్ట్ అయితే అభ్యసనం యొక్క మదింపు. ఇదేంటంటే కొంతకాలం పాటు బోధనాభ్యసన ప్రక్రియ జరిపిన తర్వాత లక్ష్యాలను సాధించారో లేదో తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు బాహ్య పరీక్షల ద్వారా జరిపే మదింపు. బాహ్య పరీక్షలు అంటే ఏం లేదండి, ఎస్ఏఎఫ్ఏ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కదా, లేదా స్లిప్ టెస్ట్లు అలాంటివి ఉంటాయి కదా, సో వాటి ద్వారా మదింపు జరిగితే అది అభ్యసనం యొక్క మదింపు అండి. అంతేనండి, అభ్యసనంతో పాటు మదింపు, అభ్యసనం కొరకు మదింపు, అభ్యసనం యొక్క మదింపు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఎక్కువ ఏమైతే కన్ఫ్యూజ్ అవుతున్నామో, నేను ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నానో అయ్యే మీకు వీడియోస్ చేస్తాను. మీకు కూడా అవే కన్ఫ్యూజ్ ఉంటాయి కదండి. సో థ్యాంక్ యూ.